Cigarette smoking and alcohol consumption are injurious to health, causes cancer. ప్లీజ్ రా ఒక్కసారికైనా ఫోన్ లిఫ్ట్ చేయరా ప్లీజ్ ప్లీజ్ రా ఒక్కసారికి లిఫ్ట్ చేయి ప్లీజ్. We're sorry, Anya. the number you have dialed is not in service at this Sorry. time. అన్నయ్య వస్తున్నాను. ఏం చేస్తున్నావు? ఆ చేతిలో ఫోన్ ఏంటి? రేపు పెళ్లి పెట్టుకుని తనకు ఫోన్ చేస్తావు ఎందుకు? ఆ ఫోన్ ఇటివి. అన్నయ్య ప్లీజ్ ఈ రోజైనా తనతో మాట్లాడండి. మీరు చెప్పిన అబ్బాయినే కదా పెళ్లి చేసుకుంటున్నా. నోరుమి సిమ్ము పాడేస్తేనే కానీ నువ్వు మారవు. ప్లీజ్ అన్నయ్య వాడు దూరం అవుతున్నాడు. వాడి జ్ఞాపకాలు కూడా దూరం చేయకు. ఆ సిమ్లోనే వాడి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ సిమ్ను పడేయొద్దు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య ప్లీజ్. ఏడవడం ఆపి లోపల కూర్చో. బంధువులు చూస్తే ఏమనుకుంటారే? నా పేరు మాథ్యూస్. నేను ప్రేమించే అమ్మాయి పేరు అనన్య. 4 సంవత్సరాల నుంచి తను నేను ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ ఎలాంటిదంటే నా శరీరంలో తన ప్రాణం జీవిస్తుంది, తన శరీరంలో నా ప్రాణం జీవిస్తుంది. కానీ 2 అక్షరాలు నా ప్రేమను కాల్చి నన్ను ప్రాణలేని శిల్పాల్లా మార్చేశాయి. ఫస్ట్ టైం తను నేను మ్యాచింగ్ డ్రెస్ తీసుకున్న రోజు, అదే రోజు వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ చూసారంట. అదే రోజు నాకు శాపంగా మారుంటుంది. అబ్బా చంపేసేవే. ఈ డ్రెస్ వల్ల నీకు అందం వచ్చిందో నీ వాళ్ళ ఈ డ్రెస్ అందం వచ్చిందో తెలియదు, కానీ ఈ డ్రెస్లో చాలా చాలా అందంగా ఉన్నా. పోరా నువ్వెప్పుడు అలానే అంటావు. నీలో నాకు నచ్చింది ఇదేనే. పౌరాణి పదంలో కూడా నాపై ప్రేమ కురిపిస్తావు. ఎక్స్ట్రాలు మాట్లాడడం మానేసి ఇది తాగు. నువ్వు తీసుకో. కాలేజ్కి వెళ్ళవా? లేదురా మిన్ని, క్రికెట్ ఆడటానికి వెళ్ళాలి. ఇలా అయితే నువ్వు డిగ్రీ పాస్ అయినట్టే. నిన్న మీ మమ్మీ డాడీ కనిపించారు. అవునా? నా కోసమే వెళ్ళారు పెళ్లి సంబంధం చూసి రావడానికి. చంపేస్తాను అలా మాట్లాడావంటే, లేదా నేనన్నా చచ్చిపోతా. హే కూల్, నేనేదో క్యాజువల్గా అన్నాను. ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. ఎందుకే లేడిపిస్తావు? పద పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. చాక్లెట్ తింటావా? వద్దు. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. డిగ్రీ పూర్తయ్యే వరకు ఆగు, సరేనా? ఏంటి అలా చూస్తున్నా? ఆ చాక్లెట్ చాలా అదృష్టవంతురాలే. చాక్లెట్ అదృష్ట మంత్రాలేంటి? నీ అందమైన పెదాలను తాకుతుంది కదా. చాలా ఆపు, చాలా చేసా. ఇలా చెప్పే 4 సంవత్సరాలు నీ వెనకాల తిప్పుకున్నా. సరే ఇంకేంటి? హే చెప్పడం మర్చిపోయాను, నీ ఫ్రెండ్ ధీరాజు అంతకుముందు నన్ను నీ పేరుతో పిలుస్తున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిసిందనుకో ఇంకంతే. వాడితో నేను చెప్తానులే, నువ్వు బాధపడకు. హ్మ్. తన కోసం మీ స్నేహాన్ని కాదని ఒంటరిగా చనిపోతేనేమో అనిపిస్తుందిరా. ధీరు, నీతో కొంచెం మాట్లాడాలరా. రే ధీరు, మా లవర్ అనన్యని నా పేరుతో పిలుస్తూ ఉంటా కదా, ప్లీజ్ అలా పిలవకరా. మా విషయం వాళ్ళ ఇంట్లో తెలిసిందనుకో తన నాకు దూరం అయిపోద్ది. తన నాకు దూరం అయిందనుకో పరిస్థితి వేరేలా ఉంటుంది. సారీరా, సరదాగా నన్ను ఏదో అలా. ఓకే, ఇంకోసారి అలా పిలవను, ఓకేనా? 5 అడుగులేడు ఈడికి సారి చెప్తున్నావేంట్రా? ఇట్లా కూడా 5 అడుగులేరా. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమై ప్రపంచాన్ని గడగడలాడిచ్చాడు. వెయిట్ లేవు కానీ సమాధానం ఏంటో అలా చెప్తున్నావు? మనిషికి హైట్లోని వెయిట్లోని బలం ఉండదు, మైండ్లో ఉంటుంది. అది నాకు సముద్రం అంత ఉంది. నాతో గొడవలొద్దు. 2 తైల తీడిలో ఏం వస్తాడరా?
ఒకటో రెండు లెంపకాయలు కొట్టేసి కడుపులో గుద్దేసి కింద తనేసి క్యారెక్టర్ కదా అనేది. నువ్వు నా కళ లొంగిపోవాలి, నేను నీ కళ లొంగిపోవాలి. అలా అయితే కొడేసుకున్నారండి. రే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు నువ్వు? రే మ్యాచ్ రే సాయంత్రం మాట్లాడదాం, నువ్వు వెళ్ళిపోరా. సాయంత్రం మాట్లాడదాం, నువ్వు వెళ్ళి. నా కోసం ఎందుకు డాడీ ఇదంతా? మిమ్మల్ని ఒంటరి వాడిని చేస్తేనేమో అనిపిస్తుంది. ఒరే మెథ్యూస్, ఒరే మెథ్యూస్, ఏంట్రా 10 రోజులు చూస్తున్నాను, అక్కడ పెట్టిన డబ్బులు తీసుకుంటలేదు, భోజనం చేయడం మానేసో, నా కోసం రావడం మానేసో. ఏమైందిరా కన్నా నీకు? ఏంట్రా, నేను రోజు తాగొస్తున్నాను కదా, ఈ రోజు నేను తాగిరాను. మాట్లాడరా, మాట్లాడు సరేనా? భోజనం చేసి జాగ్రత్తగా ఉంది. నేను ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను. జాగ్రత్త, భోజనం చేసేయి. అదేం లేదు డాడీ, మీరు జాగ్రత్తగా రండి. ఏంటన్నా నా కొడక, 10 రోజుల తర్వాత మాట్లాడు. సరే, నేను మందు ఇంటికి తెచ్చుకుని తాగుతానులే. హలో, ఎక్కడున్నావురా? మన లవ్ మ్యాటర్ అన్నయ్యకి చెప్పాను, నీతో మాట్లాడడానికి వస్తున్నాను. హే, నిజంగా చెప్పావా? నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పెళ్ళికి ఒప్పుకున్నాడా? హే, అది కాదు, నీకో విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. మా ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఎవరూ కాదు, మా బావే. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారంట. ఏ మిన్ని, అలా మాట్లాడా? నిన్ను ఇప్పుడే చంపేస్తాను, లేదా నేను చచ్చిపోతాను. హే, నువ్వెక్కడున్నావు చెప్పు. సరే, అక్కడే ఉన్నాం. మా అన్నయ్య నేను వస్తున్నా. మీ అన్నయ్య నువ్వు వస్తారా? సరే, ఇంటికాడే ఉన్నాను, రండి. నేను ఫస్ట్ టైం నా మనసులో మాట్లాడుకోవటం నేర్చుకున్నది మిన్నీ వాళ్ళ అన్నయ్య మాటలు విన్న తర్వాతనే. హాయ్ మాథ్యూ. మాథ్యూ అంటే క్రిస్టియన్? అవును మిస్టర్ రామ్ గారు, నేను క్రిస్టియన్నే. మీ చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ మీ చెల్లిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. ఓకే, తను నాతో అదే చెప్పింది. తను లేకపోతే నువ్వు చనిపోతావని చెప్తుంది. తనకు వేరే పెళ్లి చేస్తే నేను చనిపోతానని మాతో చెప్తుంది. అన్నయ్య, అమ్మా నాన్నల్ని నువ్వే ఎలాగైనా ఒప్పించాలన్నయ్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాన్నకి ప్రాణం. అమ్మకి నువ్వే మంచి స్నేహితురాలు అని అందరితోనూ చెప్తుంది. నీకు పెళ్లి చేసి మీ అత్తారింటికి పంపించేటప్పుడు నాకు బాధే కదమ్మా. ప్లీజ్ రాముగారు, మీ కుటుంబం ఎలా చెప్తే అలా వింటాను. తను నాకు ఇచ్చి పెళ్లి చేయండి రాముగారు. తను నా నుంచి వేరు చేయకండి రాముగారు, ప్లీజ్. అది కాదు మెథ్యూస్, మా చెల్లినిచ్చి నీకు పెళ్లి చేయం. ఎందుకో తెలుసా? మా కులంలో, మా సంఘంలో మేమే పెద్దవాళ్ళం. మమ్మల్ని కాదని మా చెల్లి బయటకు వచ్చి ఇన్ని పెళ్లి చేసుకుందనుకో, నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురు ఒకేసారి చనిపోతాం. ఎందుకో తెలుసా? ఇన్ని పెళ్లి చేసుకున్నందుకు కాదు, మా సంఘంలో ఆ పరువు పోయినందుకు చనిపోతాం. నీ వల్ల ఒక కుటుంబం చనిపోవడం నీకు ఇష్టమా? అలా ఎందుకు అనుకుంటాను రాముగారు? కదా, దయచేసి మా చెల్లిని వేరే పెళ్లి చేసుకోండి. నువ్వు వేరే పెళ్లి చేసుకో. తన కోసం నువ్వు చనిపోయి మీ కుటుంబాన్ని బాధపెట్టి, నీ కోసం తను చనిపోయి మమ్మల్ని బాధ పెట్టడం కంటే
ఇద్దరు బ్రతికే ఉండండి. బ్రతికే ఉండి మంచి స్నేహితులుగా ఉండండి. మనం ప్రేమించిన వ్యక్తి 100 ఏళ్ళు బ్రతికుండాలని ఆ భగవంతుని మనం ప్రార్థన చేయాలి. దయచేసి మా చెల్లిని మా నుంచి వేరు చేయకు. మా కుటుంబం చనిపోయేలా చేయకు ప్లీజ్ మెథ్యూస్. రామ్ గారు చెప్పిన మాటలకు నాకు మాటలే రావట్లేదు, కళ్ళ నుంచి కన్నీళ్ళు తప్ప. నా వల్ల మీ కుటుంబం నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. తనని జాగ్రత్తగా చూసుకుని చాలు. అనన్య, 4 years నుంచి చూస్తాను. ఎప్పుడు నా ముద్దు పేరుతో తప్ప నా అసలు పేరుతో ఒక్కసారైనా పిలవరా? నీ అసలు పేరుతో పిలిస్తేనే ఎప్పుడో తెలుసా? మనకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక ఇంకో 2 రోజుల్లో నేను చనిపోతానుగా, అప్పుడు పిలుస్తాను. అనన్య, చెప్పేంటి? నీపై నా ప్రేమ తగ్గిపోయిందని నీకే క్షణమైతే తెలుస్తుందో ఆ క్షణమే నేను ఈ లోకంలో చచ్చిపోయిన అర్థం. మీ అన్నని తీసుకొచ్చి బాగా కన్విన్స్ చేసావే. మన కులం వేరేనంత మాత్రాన మన ప్రేమను కాదంటే మీ అన్నీ ఆవిడే. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే నేను అలా బతుకుండగలనే. నా వల్ల మీ కుటుంబం చచ్చిపోకూడదమ్మా, కానీ నీ ప్రేమ లేకుండా బ్రతకలేనన్నయ్య. ఈరోజే కదా నీ పెళ్ళి, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. కానీ నీ జ్ఞాపకాలతో నేను బ్రతకలేకపోతున్నానే. నన్నేం చేయమంటావే? I love you, Daddy, but I miss you, Daddy. ఎరా నాన్న, నా కోసం వచ్చావా? నువ్వు నా ప్రాణంరా. మీ అమ్మకి ఏ అన్యాయం చేశానురా? నిన్ను నన్ను ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. మీ అమ్మని ఎంత ప్రేమించానురా. ఆ రోజు స్కూల్కి తీసుకెళ్ళండి అని ఎంతో బ్రతిలాడిందిరా, నేనే వెళ్ళలేదు. ఈరోజు రాకపోతే ఇంకెప్పుడు నాతో రాలేరని చెప్పేసి వెళ్ళిపోయిందిరా. అదే మీ అమ్మ నాతో చెప్పిన చివరి మాట. డాడీ, ప్రతిరోజు తాగి ఏడుస్తూ మీ ఆరోగ్యం నాశనం చేసుకుంటారు ఎందుకు? మీరు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మీకు ఏమైనా అవుతుందో నాకు ఎంత భయం ఉంటుందో తెలుసా? మీకు 4 రోజులు చెప్తున్నాను, ఇంటికి తెచ్చుకుని తాగండి అని. ఈసారి నా మాట లేదా? మీరు ఇచ్చే డబ్బులు తీసుకొని ఇంట్లో భోంచేయండి. సారీరా నాన్న, ఈసారి నీ మాట వింటాను. ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు, మళ్ళీ తాగే వస్తున్నారు మీరు. టీచర్ ఎలా తాగిపోతే అందరూ చెప్పుకుంటారు డాడీ. అమ్మ చనిపోయి 9 సంవత్సరాలు అవుతుంది, కానీ మీరు ఇంకా అలాగే ఉండిపోయారు. మనం కూడా ఎప్పటికైనా చావాల్సిందే కదా, ఎందుకు అస్తమానం గుర్తు తెచ్చుకొని బాధపడతారు? నువ్వు నా కోసం రావద్దు. ఎవరినైనా ప్రేమిస్తే తెలుస్తుందిరా నీకు. వాళ్ళు దూరం అయిన తర్వాత వచ్చే బాధ ఎంత నరకంగా ఉంటుందో. అమ్మ చనిపోయింది కదా అని మర్చిపోమంటారా నన్ను? పో, నేను నీతో రాను. సారీ డాడీ, రండి, బండి ఎక్కండి, రండి. నీకోసం బ్రతుకుతుందానా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకురా. ఎక్కడికి వెళ్ళను, బండి ఎక్కండి. నువ్వు చెప్పింది నిజమేనన్నా. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ నరకమేనన్నా. అమ్మ దూరమైనప్పుడు కూడా ఈ లోకంలో ఒంటరి అని ఎప్పుడు బాధపడలేదు నాన్న. అనన్య దూరం అవుతుంటే మాత్రం నేను ఒంటరివాణి అవుతున్నామనిపిస్తుంది నాన్న. నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నువ్వు చాలా సంతోషపడ్డా కదా, నీ ఆనందాన్ని అందరితో పంచుకున్నావు కదా. నేను చచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు కదా నాన్న, ఆ బాధ ఎవరితో పంచుకోలేవు కదా నాన్న. నువ్వు నా కోసమే బతుకుతున్నావు నాకు తెలుసు నాన్న.
ఎప్పుడు చూసినా ఇవే వేసుకుంటావేంటి? ఈసారి నుంచి ఇవి వేసుకోలేదంటే చంపేస్తాను. విని వీటితో కలిపి 6 గోల్డ్ చైన్లు 3 ఉంగరాలు ఇచ్చావు. వీటిని ఏం చేసినా అడగవా? నువ్వు ఏం చేసుకున్నా పర్లేదు, నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐ లవ్ యూ డార్లింగ్. ఒరే, ఈ సిమ్లో నెట్ బ్యాలెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను రా. నెట్ బ్యాలెన్స్ కాదు కానీ అమ్మాయిల నెంబర్లు ఏమైనా ఉన్నాయని చూద్దాంరా. ప్రతి కాంటాక్ట్స్ అన్నీ చెక్ చేయరా. కాంటాక్ట్స్ కాదు కానీ ఈ సిమ్ మీద వాట్సాప్ క్రియేట్ చేసి చూద్దాం. అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉన్నా ఫోటోలు ఉన్నా ఈజీగా తెలుస్తుంది. ఎవరితో బాగుంటుందని ట్రై చేద్దాం. నువ్వే లేనప్పుడు నీ ఫోటోలు నాకెందుకే, నీకే పంపిస్తున్నాను చూసుకో. నిజమేరా, ఇప్పుడు ట్రెండ్ అంతా కాల్ కన్నా ఎక్కువగా వాట్సాపే యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ క్రియేట్ చేసి చూద్దాం. ఒరే, దీంట్లో అన్నయ్య అమ్మ ఐ లవ్ మెచ్చేసి 3 ఉన్నాయిరా. అన్నయ్య అమ్మ మనకి ఎందుకురా, ఐ లవ్ యూ మ్యాథ్యూస్ అంటే ఏంటో చూడు. ఇప్పుడు ఒక అమ్మాయి ఫోటో వచ్చిందిరా. ఏదిరా చూపించు. నా హృదయం ఆవేదనతో నన్ను చంపొద్దు అని అల్లాడిపోతుంది. ఏం చెప్పాడురా? ఒరే, ఇంకోటి వచ్చింది చూడరా, అదేంటో. ఎదురులేని నా బలానికి ప్రేమ అనే వెన్నుపోటు తగిలి ఈ క్షణం కృంగిపోతున్నానే. వీడెవడో లవ్ ఫెయిల్యూర్లా ఉన్నాడురా. అందాన్ని ప్రేమించి అనుభవించరా అని చెప్తే వినలేదు. ఇప్పుడు అనుభవించరా అని నా ఆత్మని హేళన చేస్తుందే. ఒరే, వీడు చాలా బాధలో ఉన్నట్టున్నాడు రా. నా మనసు మాత్రం నిన్ను క్షమించి నీ ఆనందాన్ని కోరుకుంటుంది. నువ్వు ఈ లోకంలో ఇంకొకరి సొంతమైన కూడా నా మనసు నిన్నే ప్రేమిస్తుంది. ఈ లోకంలో ప్రేమను గెలవలేకపోయినందుకు నా ప్రాణాన్నే అంతం చేసుకుంటున్నాను. ఒరే, వీడెవడో సూసైడ్ చేసుకుంటున్నాడు అనుకుంటారా. నిజమంటావా? నా కన్నులు నీకోసం ఈ లోకాన్ని చూడకుండానే కన్నీళ్లతో వాటిని మూస్తున్నానని నన్ను అసహించుకుంటున్నాయే. ఎక్కడి నుంచి పంపుతున్నాడు రా మెసేజ్ లీడు? ఏమోరా. నా శరీరం ఆ భగవంతునికి ప్రార్థన చేస్తుంది, తన కోసం చేస్తున్న ఈ తప్పును క్షమించమని. నా రక్తం నాతో అంటుంది, తన తప్పు చేస్తే నాలో పాయిజన్ కలిపి ఎందుకురా నాశనం చేసుకుంటున్నావని నాపై రంకెలేస్తుంది. ఒరే, ఒకసారి ఫోన్ చేయరా వాడికి. లిఫ్ట్ చేయట్లేదురా. నా మరణంలోనైనా నీ చిరునవ్వు నాకు తోడిస్తే చాలే. నీ ప్రేమను పొందానని ఆ సమాధిలో ప్రశాంతంగా నిద్రపోతానే. ఎవరితో మోసం చేసిందంటారా పాపం కూడా వాడిని.
ఆ మెసేజ్లు విన్న తర్వాత చాలా బాధగా ఉందిరా. అలా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతుంది కదరా. మన సమాజంలో కులం కోసం ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎంతోమంది ప్రేమికుల జీవితాలు మట్టిలోనే కలిసిపోయాయి. కులం కోసం ప్రాణం తీసుకునే అంత గొప్పదేమీ కాదు కులం. నీకు ఏ కులమైనా ఏ మతమైనా సరే ఇతరులను ప్రేమించాలనే మంచి మనసుంటే చాలు. అదే నీకు సంఘంలో గౌరవం తెచ్చిపెడుతుంది. నీ కులంలో నిన్నే గొప్పని చేస్తుంది. నాకు నా కులం వాడే కావాలనుకోవడం మాత్రం తప్పు. కులం కోసం ఏ ప్రేమికుల జీవితాన్ని నాశనం చేయొద్దు. అయినా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుని నిన్నే నమ్ముకుని బతుకుతున్న మీ తల్లిని తండ్రిని అనాథలు చేయకండి.